యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఒక 3 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి మన యూజర్ని కంట్రోల్లో పెట్టాలి. ప్లేస్ ద యూజర్ ఇన్ కంట్రోల్. సెకండ్ ఏంటిదంటే యూజర్ యొక్క మెమరీ లోడ్ని తగ్గించాలి. రెడ్యూస్ ద యూజర్ మెమరీ లోడ్. థర్డ్ వచ్చి మేక్ ద ఇంటర్ఫేస్ కన్సిస్టెంట్. ఎంత కన్సిస్టెంట్గా ఉంటే యూజర్ అంట ఎక్కువసేపు మన అప్లికేషన్లో కానీ ఆర్ యాప్ అది వెబ్సైట్ దానిపైన ఉంటుంది. యూఐ అంటే ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఆ గోల్డెన్ రూల్స్ ఇవి 3 ఉంటాయి. ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ప్లేస్ ద యూజర్ ఇన్ కంట్రోల్. ఆ యూజర్ని కంట్రోల్ అంటే వాడి కంట్రోల్నే అంటున్నట్టు చూపించాలి. అంతే తప్ప మనం ఏదో అన్నేసి వాడికి వాడే యాక్షన్స్ అని మనం టేక్ ఓవర్ చేయొద్దు అలా అన్నమాట. సో ఫస్ట్ ఏంటిది, యూజర్ని కంట్రోల్ పెట్టాలంటే డిఫైన్ ద ఇంటరాక్షన్ ఇన్ సచ్ ఎ వే దట్ యూజర్ ఈజ్ నాట్ ఫోర్స్డ్ ఇన్ టు పర్ఫార్మింగ్ అన్నెసరీ యాక్షన్స్. యూజర్ని ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే మనము యూజర్కి ఏదైనా అన్నెసెసరీ యాక్షన్స్ వాడిని ఫోర్స్ చేసి పర్ఫామ్ చేయొద్దు మన అప్లికేషన్లో. అర్థమైంది కదా. వాడిని మనం యూజర్ని ఫోర్స్ చేసి మనం అన్నెసెసరీ యాక్షన్స్ని పర్ఫామ్ చేయనియద్దు. వాడికి ఇష్టం ఉంటే చేస్తాడు, ఏంటో లేదు. అసలు అన్నెసెసరీ యాక్షన్స్ యూజర్ చేతిలాడ మనం చేయనియద్దు. మన అప్లికేషన్లో చేయొద్దు అసలు అన్నెసెసరీ యాక్షన్స్. అప్పుడు యూజర్కి అరే అప్లికేషన్ నాకు కింద నా కంట్రోల్లో ఉన్నానని వాడికి అనుకుంటాడు. థర్డ్ ఏంటిదంటే ఫ్లెక్సిబుల్ ఇంటరాక్షన్ ఉండాలి. వాడు ఇప్పుడు ఈ బటన్ ఉంటేనే దానికి కావాల్సిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంతేకాకుండా వేరే ఏదో చూపించినావు నువ్వు ఫ్లెక్సిబుల్ లేనట్టు ఆ యూఐ. అలానే యూజర్ ఇంటరాక్షన్ టు బి ఇంటర్ప్రిటెడ్ అండ్ రివర్సిబుల్. ఓకేనా. థర్డ్ టెక్నికల్ ఇంటర్నల్స్ ఫ్రమ్ ద క్యాజువల్ యూజర్ అనేటోడికి కోడ్ గురించి ఏమవసరం. వాళ్ళు ఒక క్యాజువల్ యూజర్స్కి నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేసినావు అంటే కోడు అంటే అబ్స్ట్రాక్షన్ అని ఒకటి ఉంటుంది. ఈ అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుంది, అవసరమైన అన్నెసెసరీ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసి కావాల్సిన డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలానే ఆ యూజర్కి వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూపించాలి. టెక్నికల్ ఇంటర్నల్స్ అంటే మన కోడు ఎలా డెవలప్ చేసినా అంటే హైడ్ చేయాలి అదన్నమాట. అప్పుడు ఇవి 4 చూసుకోవాలి మనం. సో దట్ ఇవన్నీ చూసుకుంటే మనం యూజర్ని ఒక కంట్రోల్లో ఉంచినాం అన్నట్టు అనుకోవచ్చు. తర్వాత ఏంటిది, సెకండ్ గోల్డెన్ రూల్, రెడ్యూస్ ద యూజర్ మెమరీ లోడ్. వాడి మెమరీ లోడ్ని ఎక్కువ మనం వాడుకోవద్దు. రెడ్యూస్ డిమాండ్స్ ఆన్ యూజర్ షార్ట్ టర్మ్ మెమరీ. వాడి షార్ట్ టర్మ్ మెమరీని మనం ఎక్కువ వాడుకోవచ్చు. క్యాచ్ మెమరీ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్కువ మనం వాడుతూ ఉండొద్దు. ఓకేనా. దట్ ఎస్టాబ్లిష్ మీనింగ్ఫుల్ డిఫాల్ట్స్ మీనింగ్ఫుల్గా ఉంచాలి. అండ్ షార్ట్ కట్స్ డిఫైన్ చేసినాక వాడికి ఇంకా నచ్చుతుంది. మెమరీ లోడ్ కూడా తగ్గుతుంది నువ్వు షార్ట్ కట్స్ డిఫైన్ చేసినాక. అలానే డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ ఫ్యాషన్లో. ఒక ప్రోగ్రెసివ్ ఫ్యాషన్లో మన ఇన్ఫర్మేషన్ని చూపించాలి. దీనివల్ల ఈ సెకండ్ గోల్డెన్ రూల్ కంప్లీట్ అవుతుంది, మెమరీ లోడ్ తగ్గించడం. తర్వాత ఇంటర్ఫేస్ కన్సిస్టెంట్గా ఉంచాలి. మేక్ ఇంటర్ఫేస్ కన్సిస్టెంట్. నువ్వు ఎంత మంచిగా ఉంచుతావు కన్సిస్టెంట్గా, యూజర్ అంటే ఎక్కువసేపు ఉంటాడు. అంటే నువ్వు అంటే క్రియేటివ్గా చేయాలి. యూఐని క్రియేటివ్గా మంచి అంత కన్సిస్టెంట్గా ఉంచాలి. నువ్వు అంటే ఏం చేయాలి, నువ్వు ఆల్రెడీ కొన్ని ఉంటాయి పాస్ట్ ఇంటరాక్షన్ మోడల్స్. ఆ ఇంటరాక్షన్ మోడల్స్ నుంచి బ్లూ ప్రింట్ తీసుకొని నువ్వు ఆ ఇంటరాక్షన్ మోడల్సే నువ్వు వాడుకున్నావు అనుకో, ఆల్రెడీ అవి మంచిగా సక్సెస్ అయితేనే ఆ ఇంటరాక్షన్ మోడల్స్ వాడుకుంటారు. సో నువ్వు ఏం చేయాలంటే ఆ పాస్ట్ ఇంటరాక్షన్ మోడల్స్నే నువ్వు నీ యూఐలో వాడినావు అనుకో, అప్పుడు ఏమైపోతుంది, ఇంటర్ఫేస్ అనేది మంచిగా అవుతుంది. ఆ యూజర్ అనేటప్పుడు ఎక్కువసేపు నీ యాప్లో ఉంటాడు, నీ యాప్ అప్లికేషన్లో. యూజ్ పాస్ట్ ఇంటరాక్షన్ మోడల్స్ అనేది బేసిక్ స్టెప్ అన్నమాట, బేసిక్ ఐడియా అన్నమాట ఒక ఇంటర్ఫేస్ని కన్సిస్టెంట్గా ఉంచాలంటే. అలో యూజర్ టు పుట్ ద కరెంట్ టాస్క్ ఇన్ టు ద మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. వాడికి ఏ టాస్క్ కావాలంటున్నావో వాడికి ఈజీ వేలో చూపించాలి. తర్వాత మెయింటైన్ కన్సిస్టెంట్ అక్రాస్ ఆల్ అప్లికేషన్స్. అన్ని అప్లికేషన్స్లో కన్సిస్టెంట్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నువ్వు 2 అప్లికేషన్స్ చేసాకో అన్నిట్లో సేమ్ కన్సిస్టెన్సీ ఉండాలి. వాడికి నీ ఎర్రర్స్ అట్లా ఏం చూపించద్దు. ఓకేనా. ఈ 3 గోల్డెన్ రూల్స్ ఒక యూఐని గోల్డెన్ రూల్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్కి. ఫస్ట్ వచ్చి ప్లేస్ ద యూజర్ ఇన్ కంట్రోల్, సెకండ్ రెడ్యూస్ ద యూజర్ మెమరీ లోడ్, థర్డ్ వచ్చి మేక్ ద ఇంటర్ఫేస్ కన్సిస్టెంట్.